ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత అహ్మదాబాద్ వీధుల్లో ఒక ఊహించని పెద్ద దుర్ఘటన జరగబోయేది. రన్నరప్ గా నిలిచిన గుజరాత్ టైటన్స్ జట్టు ప్రయాణిస్తున్న అధికారిక బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే అది కాస్త తీవ్ర కలకలం సృష్టించింది. త్రుటిలో ఈ ప్రమాదం, ముఖ్యంగా చెప్పాలంటే ఇది చాలా ఘోర ప్రమాదం నుంచి ఆటగాళ్ళందరూ కూడా చాలా సురక్షితంగా వేగంగా బయటపడ్డారు. దాంతో క్రికెట్ ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఏ మాత్రం 5 నిమిషాలు తేడా చేసినా, ఏ మాత్రం 5 నిమిషాలు నిర్లక్ష్యం చేసినా అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఆదివారం రాత్రి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ జరిగింది కదా. బెంగళూరు జట్టు గెలిచింది, అంతా బాగానే ఉంది. అయితే ఈ జట్టు సభ్యులందరూ కూడా కలిసి మైదానం నుంచి తిరిగి హోటల్కి వెళ్ళి బయలుదేరారు. అయితే స్టేడియం దాటి జస్ట్ కొన్ని మీటర్ల దూరం వెళ్ళంగానే సాంకేతిక లోపం తలెత్తింది. ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సులోని విద్యుత్ వ్యవస్థ అంటే ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ కారణంగా విపరీతంగా మంటలు వ్యాపించాయి. చూస్తూ ఉండంగానే బస్సు లోపల భాగం అంతా కూడా దట్టమైన పొగతో నిండిపోయింది. ఆటగాళ్లకు కనీసం ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా సమయం పట్టింది. దీంతో ఒక్కసారిగా సహాయక సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళు అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి ఇమీడియట్ గా ఆటగాళ్ళందరినీ కూడా బస్సులోకి దింపేశారు అనమాట, బస్సులో నుంచి దింపేశారు. అయితే ఇక పరిస్థితిని గమనించిన బస్సు డ్రైవర్ కూడా అప్రమత్తమయ్యాడు. వాహనాన్ని పక్కకు నిలిపేసి ఎమర్జెన్సీ విండోల ద్వారా ఆటగాళ్ళందరినీ సురక్షితంగా కిందకి దించేసిన తర్వాత పొగలు కమ్ముకున్నప్పటికీ క్రికెటర్లకు ఎలాంటి దెబ్బలు కానీ, గాయాలు కానీ, అస్వస్థత కానీ ఏమి జరగలేదు. అయితే రాత్రి వేళ వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు త్వరగా అందుబాటులోకి రాకపోవడంతో గిల్ అలాగే మిగతా ఆటగాళ్ళందరూ పాపం నడి రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది. వాళ్ళు దాదాపుగా గంటన్నర సేపు అలాగే మట్టిలోనే ఉండిపోయారు. అయితే ఇక అలసట వల్ల ముఖ్యంగా గుజరాత్ జట్టు ఆటగాళ్ళు ఓడిపోయారా అంటే అయ్యుండొచ్చు. ఎందుకంటే చాలా వేడి వాతావరణం. దానికి తోడు వాళ్ళు క్వాలిఫైయర్ 1 ఆడారు. అలాగే క్వాలిఫైయర్ 2 ఆడారు. ఇమ్మీడియేట్‌గా ఫైనల్ ఆడారు. నిద్రలేమి, తీవ్ర అలసట, వరుస ప్రయాణాలు ఇలాగా ఆటగాళ్ళకి అలసటైతే వచ్చేసింది. దానికి తోడు నిన్న జరిగిన ఈ ఘటన వల్ల ఇంకాస్త అలసిపోయారనమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.